హరి ఓం ప్రాతస్మరామి గణనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరికండన చండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతనే గుణాశ్రయే గుణమయే దేవి నారాయణి నమోస్తుతే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమాత్రే నమః. మన ఛానల్ ద్వారా ఈ పంచాంగ శ్రవణాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం పంచాంగ శ్రవణం నిర్వహించుకుందాము. అసలు పంచాంగ శ్రవణం అనగానే జనమంతాను వీక్షకులే కదా అందరూ కూడాను కేవలం ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటది, వివాహం అవుతుందా, కారు కొనుక్కుంటామా, సొంత ఇల్లు కొనుక్కుంటామా ఇత్యాది వాటికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పంచాంగ శ్రవణం యొక్క అసలైన విశిష్టత మరుగున పడిపోతుంది. అసలు సృష్టిలో సకల మానవాళికి కావాల్సింది ఏంటి? ఆహారం. ఈ ఆహారానికి మూలాధారం ఏమిటి? వ్యవసాయం. వ్యవసాయం ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాం. ఆ ఆహారం మన జీవనానికి ఆధారం. అటువంటి ఆహారం ఉత్పత్తి కావాలంటే వ్యవసాయం ఎంతో ముఖ్యమైనది. అటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ పంచాంగంలో చెప్పబడి ఉన్నాయి. అందుచేత పూర్వంలో రాజులు అన్ని గ్రామాలలోనూ ఈ పంచాంగ శ్రవణాన్ని గావించేవాళ్ళు. ఈ పంచాంగం ద్వారా వ్యవసాయానికి అనుకూలమైన దుక్కి దున్నడానికి, విత్తి వేయడానికి, నీరు పెట్టడానికి, పంట కోయడానికి, నూర్చడానికి అన్ని రకాల అన్ని రకాల కార్యక్రమాలు ఆచరించడానికి అనుకూలమైనవి, శుభకరమైన ముహూర్తాలు తెలుసుకొని ఆచరించేవారు. అట్లాగే ఈ సంవత్సరం ఎటువంటి పంటలు పండుతాయి, ఎటువంటి నేలలు మంచి ఫలితాలు ఇస్తాయి, ఏ పంటలకు మంచి ధరలు ఉంటాయి ఇత్యాది వివరాలన్నీ కూడా దీంట్లో తెలియజేయబడి ఉంటాయి. అంతేకాకుండా వర్షపాతం ఎంత ఉంటుంది, ఏ సమయంలో వర్షాలు పడతాయి ఇత్యాది వివరాలన్నీ కూడా పంచాంగంలో తెలియజేయబడి ఉండేవి. అట్లాగే కర్తరి అంటే గృహ నిర్మాణ పనులు ఎప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు చేయకూడదు వాటి గురించిన శుభ విషయాలన్నీ తెలియజేయబడి ఉంటాయి. అట్లాగే గురుమూఢమి, శుక్రమూఢమి అంటే మౌఢ్యముగా పిలువబడే దినాలు, అంటే గురు శుక్రులకు మౌఢ్యం కలిగినప్పుడు విశేషమైన శుభకార్యాలు నిషిద్ధం కాబట్టి ఆ సమయాలు కూడా దీంట్లో తెలియజేయబడి ఉంటాయి. కాబట్టి మనం ఏదన్నా ఆ సంవత్సరంలో శుభకార్యాలు నిర్వహించుకోవాలి అనుకుంటే వాటి గురించి ముందుగా తెలుసుకొని ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం దోహదపడేది. అంటే ఈ ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణం ముగించుకొని ఆ సంవత్సరంలో మనం నిర్వహించుకునే పోయి అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునే వాళ్ళము. అటువంటిది ఈ పంచాంగ శ్రవణం అనే కార్యక్రమము. ఈ పంచాంగ శ్రవణం అసలు విశేషం ఏమిటి, పంచాంగ శ్రవణం వల్ల కలిగే మంచి ఫలితాలు అంటే మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వుద్దిద ముక్తదం శుభకరం సంతాన సంపద్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని ఆ చెవుల ద్వారా పంచాంగాన్ని వినగలుగుతారో వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయా అంటే శ్రీ కళ్యాణ గుణావహం. శ్రీ అంటే శకారము, రకారము, ఈకారము మూడు బీజాక్షరాల కలయిక అన్నమాట. శుభకరమైన, శ్రేష్టమైన, విశిష్టమైన, మంగళకరమైన, అత్యంత శ్రేయోదాయకమైన కళ్యాణ గుణావహం మంచి గుణాలను ప్రసాదిస్తుంది. మనం వింటూ ఉంటాం లోకంలో వాడుకలు మనిషి అంతా మంచివాడే గాని గుణమే అని చెప్పని. అంటే గుణానికి అంత విశిష్టత చెప్పబడి ఉన్నది. అటువంటి మంచి గుణాలు ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకు కలుగుతాయి. రిపుహరం అంటే శత్రువులు. మనకి శత్రువులు రెండు రకాలుగా ఉంటారు, అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు. ఈ శత్రువులను తొలగిస్తుంది. బాహ్య శత్రువులు అంటే మనం ఇష్టపడని వారు, మనల్ని ఇష్టపడిన వారు. అంతర్గత శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరులని వారు కూడా అంతర్గత శత్రువులు. ఈ శత్రువులను తొలగిస్తుంది పంచాంగ శ్రవణం వల్ల. దుస్వప్న దోషాపహం నిద్రలో మనకు వచ్చే అనేక రకాల స్వప్నాల యొక్క దోషాలను కూడా పోగొడుతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా నదిలో అంటే అభిజిత్ లగ్నంలో మణికర్ణికా ఘట్టంలో స్నానం ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాం అటువంటి ఫలితాన్ని ఈ పంచాంగ శ్రవణం వల్ల మనం పొందగలుగుతాము. గోదాన తుల్యం నృణాం గోదానము అంటే ఒక ఆవును దానం ఇచ్చినంత పుణ్య ఫలితము. ఇక్కడ గోదానం అంటే కేవలం గోదానమే కాదు, సంస్కృతంలో గో అనే పదానికి వివిధ అర్థాలు ఉన్నాయి. గో అంటే సంపద అని కూడా తెలుస్తుంది. సంపదను ఎవరైతే దానం చేస్తారో, పంచుకుంటారో, అందరికీ ఇవ్వడం ద్వారా తమ సంపదను పంచుకుంటారో అటువంటి పుణ్యఫలం కూడా వస్తుంది. తమ సంపద మొత్తం అందరికీ పంచిపెట్టినంత పుణ్యఫలితాన్ని కూడా మనం పంచాంగ శ్రవణం వల్ల పొందగలుగుతాము. ఆయుర్వుద్దిద ముక్తదం ఉత్తమమైన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందగలుగుతాము. శుభకరం సంతాన సంపద్ప్రదం
శుభకరము, సంతానం మంచి సంతానం అంటే ఆ సంతానం కలగంగానే సరికాదు, ఆ సంతానం వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి. అలాంటి మంచి పేరు ప్రశ్నలు తెచ్చిపెట్టే సత్సంతానాన్ని కూడా మనం పొందగలుగుతాము. నానా కర్మ సుసాధనం సముచితం, అనేక రకాలైన కార్యక్రమాలు మనం నిర్వహించేటువంటి అన్ని రకాల పనుల్లో సముచితమైన విజయాన్ని, మంచి విజయాలను పొందగలుగుతాము. కాబట్టి ఎవరైతే ఈ పంచాంగ శ్రవణాన్ని తమ చెవుల ద్వారా ఈ రోజు వినగలుగుతారో వారికి మంచి గుణాలు, గోదానం చేసిన ఫలితం, ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. ఈ పంచాంగం అంటే ఏమిటి? పంచ అంగములతో కూడినది ఈ పంచాంగము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 అంగాలను పంచాంగం యొక్క అంగాలుగా చెప్తారు. ఈ 5టిని తెలుసుకొని ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతాము. అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధక. లోకంలో ఈ కార్య సాధకులైన వారు అంటే తమ కార్యక్రమాల్లో విజయాన్ని పొందే వారందరూ కూడాను ఈ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం ఇత్యాదివన్నీ వివరంగా తెలుసుకొని వారి కార్యక్రమాలు ఆచరించుకోవడం ద్వారా వారి కార్యక్రమాల్లో విజయాన్ని పొందుతారు. ఈ తిథులు ఇవన్నీ ఏమిస్తే మనకి తిథేచ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్ర ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం కాల వ్యక్తర్మ గృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. తిథేచ్చ శ్రియమాప్నోతి. తిథి మనకి శ్రేయస్సును అంటే సంపదను, ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తుంది. ఈ తిథులు మొత్తం 16. పాడ్యం నుంచి చతుర్దశి వరకు 14, అమావాస్య లేదా పౌర్ణమి ఈ 2 కలిపి 16. ఈ తిథులు తెలుసుకోవడం వల్ల మనకి శ్రేయస్సును, మంచి ఆర్థిక పరిపుష్టి పొందగలుగుతాము. వారాద ఆయుష్యవర్ధనం. వారం గురించి తెలుసుకొని కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అంటే ఈ వారం ఎటువంటి పనులు నిర్వహించుకోవచ్చు అని తెలుసుకొని ఆచరించడం ద్వారా ఆయుష్ వృద్ధిని పొందగలుగుతాము. నక్షత్ర ధరతే పాపం. నక్షత్రం గురించి తెలుసుకొని ఈ నక్షత్రం ఎటువంటి కార్యక్రమాలు ఆచరిస్తే మంచి ఫలితాలు తెలుసుకోవడం ద్వారా పాపాన్ని తొలగిస్తుంది, అంటే పాపాన్ని నాశనం చేస్తుంది. పాపకర్మలు ఆచరించే ఫలితాన్ని మనం కోల్పోతాం అన్నమాట. అంటే పాపకర్మలు ఆచరించవు నక్షత్రాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా. యోగా ద్రోగ నివారణం. యోగం గురించి తెలుసుకోవడం ద్వారా, కర్మలు ఆచరించడం ద్వారా, కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా రోగాన్ని నివారించుకోగలుగుతాము. కరణాత్ కార్య సిద్ధిచ్చ. కరణం తెలుసుకొని మన పనులు నిర్వహించుకోవడం ద్వారా మనం చేసే కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతాము. కాబట్టి 5 తెలుసుకొని ఆచరించడం వల్ల మనం నిర్వహించే కార్యక్రమాలకు ఈ తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతాము. ఈ కాలానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడం వలన, కర్మలు ఆచరించడం వల్ల మనకు ఆయా దేవీ దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మంచి విజయాలను పొందుతాము. అలాగే ఈ పంచాంగ శ్రవణంలో మనము నవగ్రహాలను కూడా ఆరాధిస్తాము. ఈ నవగ్రహాలను ఎందుకు ఆరాధించాలి? మనం అనుకుంటాం కేవలం ఏదన్నా మనకు సాక్షాత్ భగవంతుడి యొక్క కృపే మన మీద ఉంది, ఈ నవగ్రహాలు మనకెందుకు అని. కానీ ఈ నవగ్రహాలు భగవంతుడి ద్వారా మనకు ఏర్పాటు చేయబడినవి. వారికి కొన్ని నిర్వహించవలసిన బాధ్యతలు అది దైవం ద్వారా వారికి అందించబడ్డాయి. ఆ కర్మలు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు, గ్రహాలు వాటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రహాలను మనం ఆరాధించాలి. ఈ గ్రహాలకు ఎంత విశిష్టత ఉందా అంటే సూర్యేందు భౌమ బుధవాగ్పతి కావ్య శౌరే స్వద్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన త్వద్దాస దాస చరమావధి దాస దాస శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. వీరంతా కూడాను ఆ కలియుగం శ్రీనివాసుని వద్ద ప్రతిరోజు ఉదయం సుప్రభాతం పాడుతూ స్వామివారి సేవలో నిమగ్నమై ఉంటారు. స్వామివారు ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీగా సిద్ధపడి ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళ ద్వారా మనకు ఆ కార్యక్రమాలు, మన కార్యక్రమాల విజయాలన్నీ చేకూరుతాయి. కాబట్టి నవగ్రహాలను కూడా మనం ఆరాధించాలి. ఈ నవగ్రహాలను ఈ పంచాంగ శ్రవణంలో మనం స్మరించుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతామో మనం ఒకసారి తెలుసుకుందాం. నవగ్రహాలలో మనం రవి భగవాను స్మరించుకోవడం ద్వారా ఈ పంచాంగ శ్రవణంలో శౌర్యాన్ని పొందుతాము. చంద్ర భగవాను స్మరించుకోవడం ద్వారా ఇంద్ర సమానమైన వైభవాన్ని పొందగలుగుతాము. అట్లాగే కుజ భగవాన్ని స్మరించుకోవడం ద్వారా శుభాన్ని, మంగళకరమైన కార్యనిర్వహణను మనం పొందగలుగుతాము. బుధ భగవాన్ని స్మరించుకోవడం ద్వారా బుద్ధిని, జ్ఞానాన్ని, జ్ఞాన వికాసాన్ని మనం పొందగలుగుతాము. గురు భగవాన్ని స్మరించుకోవడం ద్వారా గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతాము. శుక్ర భగవాన్ని స్మరించుకోవడం ద్వారా భోగభాగ్యాలు అనుభవించగలుగుతాము. చక్కగా భోగభాగ్యాలతో జీవించగలిగే అవకాశాన్ని పొందగలుగుతాము. శని భగవాన్ని స్మరించుకోవడం ద్వారా ఐశ్వర్యాన్ని, అసలు అష్టైశ్వర్యాలే మనం పొందగలుగుతాము. శని భగవాన్ అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు మనకి. రాహు భగవాన్ని స్మరించుకోవడం ద్వారా బాహుబలాన్ని, శక్తిని మనం పొందగలుగుతాము. కేతు భగవాన్ని స్మరించుకోవడం ద్వారా కులాధిక్యతను, వంశాభివృద్ధిని పొందగలుగుతాము. ఈ విధంగా ఈ పంచాంగ శ్రవణంలో మనం ఈ నవగ్రహాలను స్మరించుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందుతాము. అట్లాగే ఈ నవగ్రహాలకు
మన యొక్క ఈ సంవత్సర ఫలితాలు అనేవి నవగ్రహాలు. ఈ నవగ్రహాలు కొన్ని ఆధిపత్యాలు, నవనాయకులు, ఉపనాయకులు అని మొత్తంగా 30 మంది ఉంటారు. నవనాయకులు 9 మంది, ఉపనాయకులు 21 మంది. ఈ పోర్ట్ఫోలియోలు అంటే ఈ భాగాలన్నీ కూడా ఈ రకమైన పనులన్నీ వాళ్ళకి అప్పచేయబడతాయి. ఈ విభాగాలన్నీ వారు నిర్వహిస్తూ ఉంటారు. ఎవరెవరికి ఈ ఆధిపత్యాలు వచ్చినాయి, వాటి వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా సంవత్సర ఫలాలు నిర్దేశిస్తాయి. అట్లాగే సంవత్సరం యొక్క జగల్లగ్నము, వర్ష లగ్నము కూడా ఈ సంవత్సరం జరిగే ఫలితాలు నిర్దేశిస్తాయి. తదుపరి మన రాశి చక్రం ఈ రోజు మనకి చైత్రశుద్ధ పాడ్యం రోజు యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ సంవత్సరం అంతా దీర్ఘకాలిక సంచార గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయో వాటిని బట్టి కూడా ఈ సంవత్సర ఫలితాలు ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక సంచార గ్రహాలైన గురు భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు వారి యొక్క స్థితిగతియుతులను బట్టి రాశి చక్రంలో వాళ్ళు ఏ విధంగా కొలువై ఉన్నారు, ఈ సంవత్సరం ఏ విధంగా సంచరిస్తున్నారు, అవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాలని, దేశ గోచార ఫలితాలని, మన మన మనుషుల యొక్క గోచార ఫలితాలు అన్నింటి కూడా అవి తెలియజేస్తూ ఉంటాయి. అవి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాము. నవగ్రహాలు ఏ ఆధిపత్యాలు వచ్చాయి, ఇత్యాదిగా వాటి నుంచి ఫలితాలు అనేవి ఒకసారి తెలుసుకుందాం. ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాలు, వారి ఆధిపత్యాలు తెలుసుకోబోయే ముందు ఒకసారిగా ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు, అధిదైవము అజిరా ప్రభు ఈ సంవత్సరానికి అధిపతి ఉంటాడు. మనం తిథులు, వారాలు, నక్షత్రాలు ఎంత మనం చెప్పుకున్నాం, వాటిని అనుసరించడం వల్ల తిథి దేవతలకు అనుగ్రహం లభిస్తుంది. అట్లాగే ఈ సంవత్సరానికి అధిపతిని మనం ఆరాధించడం ద్వారా ఈ సంవత్సరం అంతా మంచి శుభ ఫలితాలు పొందుతాం. అలాంటి ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరానికి అధిపతి అయిన అజిరా ప్రభు ఆ దేవతను ఆరాధించుకొని మనం ఒకసారి ఆరాధించుకుందాం. ఆ మంత్రం మీకు వివరంగా చెప్తాను ఒకసారి. అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత సునామకం ఘోరధారోడ మనిషం కుంతోజ్వల కథాంబుజం. మరొకసారి అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత సునామకం ఘోరధారోడ మనిషం కుంతోజ్వల కథాంబుజం. ఈ మంత్రాన్ని ఈ రోజు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా స్మరించుకోవడం ద్వారా మనకి ఈ సంవత్సరంలో జరిగే ఆటంకాలన్నీ తొలగిపోయి మన కార్యక్రమాల్లో మంచి విజయాలను పొందగలుగుతాము. తదుపరి నవనాయకుల్లో ఎవరెవరికి ఎటువంటి ఏ గ్రహాలు ఏ ఆధిపత్యం వచ్చో వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి రాజుగా కుజుడు అవుతున్నాడు. అంటే చైత్రశుద్ధ పాఠ్యం మనకి మంగళవారం జరిగింది కాబట్టి ఈనాటి వారాధిపతి కుజుడు రాజుగా ఉంటున్నాడు, రాజ్యాధిపత్యం వచ్చింది. అట్లాగే మంత్రిగా శని ఉంటున్నాడు. సేనాధిపత్యం శుక్ర భగవానుడికి వచ్చింది. సస్యాధిపత్యం కుజ భగవానుడికి, ధాన్యాధిపత్యం రవి భగవానుడికి, అర్ఘ్యాధిపత్యము మేఘాధిపత్యము ఈ రెండు కూడా శుక్ర భగవానుడికి వచ్చాయి. మళ్ళా రసాధిపతిగా గురు భగవానుడికి వచ్చింది. నీరసాధిపత్యం కుజ భగవానుడికి వచ్చింది. మొత్తంగా దీంట్లో ఈ నవనాయకుల్లో 4 గ్రహాలకు శుభాధిపత్యాలు వచ్చాయి, 5 గ్రహాలు పాపాధిపత్యాలు వచ్చాయి. ఉపనాయకుల్లో 10 మంది శుభాధిపత్యాలు, 11 మందికి పాపాధిపత్యాలు. మొత్తంగా కలిపి 30లో 14 మంది శుభాధిపత్యాలు వచ్చాయి, 16 మంది పాపాధిపత్యాలతో కలిగి ఉన్నారు. ఈ సంవత్సరము వర్ష లగ్నము, ధనుర్లగ్నము, జగల్లగ్నము, వృశ్చిక లగ్నం అయింది. ఈనాటి గ్రహస్థితి అంటే ఈ సంవత్సరం గ్రహస్థితి ఒకసారి తెలుసుకుందాము. మేషరాశిలో గురు భగవానుడు, బుధ భగవానుడు కొలువై ఉన్నారు. బుధ భగవానుడు వక్రంలో ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడు కొలువై ఉన్నాడు. కుంభరాశిలో కుజ భగవానుడు, శని భగవానుడు కొలువై ఉన్నారు. మీనరాశిలో రవి భగవానుడు, చంద్ర భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు 4 గ్రహాలు కొలువై ఉన్నాయి. ఈ సంవత్సరం దీర్ఘ సంచార గ్రహాలైన గురు భగవానుడు మే 1వ తేదీ వరకు మేషరాశిలోను, తదుపరి సంవత్సరాంతం వరకు కూడాను వృషభ రాశిలోను సంచరిస్తున్నాడు. కేతు భగవానుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడాను. రాహు భగవానుడు ఈ సంవత్సరం అంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు ఏమున్నాయో, అట్లాగే నవనాయకుల ఆధారంగా ఎలా ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు కుజ భగవానుడు రాజుగా ఉన్నాడు కాబట్టి రాజుల మధ్య అధికార పదవుల్లో ఉన్న వారి మధ్య విరోధాలు ఎక్కువగా ఉంటాయి. అగ్ని వలన, చోరుల వలన, రోగాల వలన భయం అధికంగా ఉంటుంది. సంవత్సరం వర్షాభావం వలన భూమి సస్యరహితంగా ఉంటుంది, అంటే పంటలు తక్కువగా పండుతాయి. సర్పములు, విష జంతువుల వలన భయాలు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం రాజుల మధ్య, అధికారుల మధ్య విరోధాలు ఎక్కువగా ఉంటాయి. అగ్ని వలన, చోరుల వలన, రోగాల వలన భయం ఎక్కువగా ఉంటుంది. సర్పాలు, విష జంతువుల వలన భయాలు అధికంగా ఉంటాయి. అట్లాగే శని భగవానుడు మంత్రిగా ఉండడం వలన స్వల్ప వర్షపాతం ఉంటుంది, పంటలు తక్కువగా పండుతాయి. ప్రజలు స్వార్థపరులై పాపకార్యాలు చేయడం ఆసక్తి కలిగి ఉంటారు. నిత్యము ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. సేనాధిపతి శుక్రుడుగా ఉండటం వల్ల స్వల్ప వర్షాలు కురియును, ధరలు పెరుగును, పంటలు అనుకూలమైన ధరలు కలిగి ఉండును. ప్రజలు సుఖజీవనం కొనసాగిస్తారు. స్త్రీ పురుషులు ప్రేమాభిమానాలతో అన్యోన్యతో సౌఖ్యాన్ని పొందగలుగుతారు. సేనాధిపతి శుక్రుడుగా ఉండటం వల్ల ఈ ఫలితాలు వస్తాయి అన్నమాట. అట్లాగే సస్యాధిపతి కుజుడు పంటలకు కావలసినంత అనుకూలమైన వర్షపాతం అన్ని ప్రాంతాల్లోనూ కురుస్తుంది. పంటలకు ఎంతైతే వర్షపాతం కావాలో అంత మేర వర్షపాతం ఆ సమయంలో ఖచ్చితంగా కురుస్తుంది. ఈ సంవత్సరం శనగలు, కందులు, పొట్టు ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. అట్లాగే ఎర్ర భూములు, ఎర్ర ధాన్యాలు, ఎర్ర పంటలు మంచి ఫలితాలను ఇస్తాయి.
అట్లాగే ఈ సంవత్సరం ధాన్యాధిపతి రవి. రవి వర్షాభావం వల్ల పంటలు తక్కువగానే పండుతాయి, గిట్టుబాటు ధరలు కొంత లభించడం గగనమే అవుతుంది అన్నమాట, గిట్టుబాటు ధర లభించడం అనేది. కానీ ఎర్ర పంటలు బాగా పండుతాయి, ప్రజలు భయభ్రాంతులకు గురై ఉంటారు. ఎర్ర పంటలు, ఎర్ర ధాన్యాలు, ఎర్ర నేలలు ఇవన్నీ కూడా బాగా ఫలితాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం. అట్లాగే అర్ఘ్యాధిపతి శుక్రుడు. అన్ని ధాన్యాలకు ధరలు పెరుగుతాయి, తెల్ల ధాన్యాలు బాగా పండుతాయి, మంచి ధరలు కలిగి ఉంటాయి, ప్రజలు క్షేమంగా ఉంటారు. నీటి ఆధారిత పంటలకు మంచి ధరలు లభిస్తాయి, చెరుకు బాగా పండుతుంది, చెరుకు మంచి ధరలు కలిగి ఉంటుంది. నీటి ఆధారంగా పండే పంటలు ఈ సంవత్సరం బాగా పండుతాయి, మంచి రేట్లు కలిగి ఉంటాయి, మంచి ఫలితాలను ఇస్తాయి మనకి ఇవి. ఇట్లా ఈ సంవత్సరం మేఘాధిపతి శుక్రుడు. మేఘాధిపతి శుక్రుడు కావడం వల్ల ఈ వర్షపాతం అనేది పంటలకు అనుగుణంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, కరువులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు, ప్రజలకు రోగ భయాలు ఉండవు, ఆవులు బాగా పాలిస్తాయి, క్షీరాభివృద్ధి జరుగుతుంది, మంచి పాడి పంటలు బాగానే ఉంటాయి కాబట్టి ఎటువంటి కరువు కాటకాలు రావు, ఈ సంవత్సరంతో సుభిక్షంగానే ఉంటుంది. రసాధిపతి గురుడు. పంటలకు అనుకూలమైన సమయంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయి, ప్రజలు క్షేమంగాను ఆరోగ్యంగాను ఉంటారు. రసాధిపతి గురుడు కావడం వల్ల ఈ ఫలితం అన్నమాట. అట్లాగే నీరసాధిపతి కుజుడు. మనకి నీరసాధిపతి కుజుడు కావడం వల్ల కస్తూరి, రాగి, రక్తచందనము, పగడాలు, బంగారము, అగరు, కుంకుమ మొదలైన ఎర్ర వస్తువులు ఇవన్నీ కూడాను సమృద్ధిగా లభిస్తాయి, మంచి ధరవరలు కలిగి ఉంటాయి, మంచి క్రయ విక్రయాల్లో బాగా లభ్యతలకు చేకూరి ఉంటాయి అన్నమాట మనకి. అట్లాగే బంగారం కూడా ఈ సంవత్సరం విపరీతమైన రేటు పడడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ సంవత్సరం మనకి పశుపాలకుడు యముడు అయ్యాడు. పశుపాలకుడు యముడు కావడం వల్ల అంటే పశువులకు కొంత హాని, ఆరోగ్యపరమైన హాని జరిగే అవకాశం ఉంటుంది. కానీ పశువులను దొడ్డు పెట్టేవాడు, విడిపించేవాడు శ్రీకృష్ణ భగవానుడు కావడం వల్ల గోవులు పుష్కలంగా పాలిస్తాయి, ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉంటారు, వస్తు సమృద్ధి కలిగి ఉంటాం. కాబట్టి ఇది మంచి శుభదాయంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మన వర్షపాతం 19 భాగాల్లో మనకి సంవత్సరం 10 భాగాలు సముద్ర భాగంలోను, 7 భాగాలు పర్వతాల్లోను, 2 భాగాలు భూమి మీద పడుతుంది. సముద్రంలో పడే 10 భాగాలు మనకు ఉపయోగించదు, పర్వతాల మీద పడే 7 భాగాలు మనకు నదులు, వాగులు, వంకల ద్వారా ప్రవహించి డ్యాముల్లోకి రావడం ద్వారా, ఆనకట్ల ద్వారా మన పంటలకు నీరు అందడం ద్వారా మంచి పంటలే పండుతాయి. భూమి మీద పడ్డ రెండు పాళ్ళు కూడాను మన సస్యానికి పంటలకు అనుకూలంగానే ఉంటాయి. అట్లా ఈ సంవత్సరం మొత్తం మీదుగా ఉన్న 16 వేసవాల పంటల్లో 9 వేసవాల పంట ఫలిస్తుంది, అంటే మంచి పంట లభిస్తుంది. పంటల గురించి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఈ సంవత్సరము. అట్లాగే ఈ సంవత్సరం పుష్కరాలు. గురు భగవానుడు మే 1వ తేదీ మధ్యాహ్నం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించగానే మనకి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి 12వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. నర్మదా నదికి ఈ సంవత్సరం మనకి మే 1 నుండి 12 వరకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కర స్నానం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. తర్వాత కర్తరి. మనకి ఈ సంవత్సరం డొల్లు కర్తరి మే 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది, నిజ కర్తరి 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ కర్తరి 4వ తేదీ నుంచి 28 మే 4 నుంచి మే 28 వరకు కర్తెర ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొయ్యతోటి, మట్టితోటి తయారయ్యే కొన్ని గృహ నిర్మాణాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోకూడదు. కప్పు అంటే ఇలాంటి విశేషమైన కొయ్యతో చేసే కార్యక్రమాలు నిర్వహించకూడదు. తర్వాత గురుమూఢమి, శుక్రమూఢమి. అంటే గురుమౌఢి మనకి మే 3వ తారీఖు నుండి జూన్ 2వ తారీఖు వరకు గురుమౌఢ్యం ఉంది. అట్లాగే శుక్రమౌఢ్యం మనకు ఏప్రిల్ 28వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు. తదుపరి రెండోసారి 2025 సంవత్సరంలో 18/3/2025 నుండి 28/3/2025 వరకు 2 సార్లుగా ఉన్నాడు. ఈ మూడవలో మనకి శుభకార్యములు నిషేధిద్దాము, అంటే గృహ ప్రవేశాలు, వివాహాలు, ఉపనయనం ఇత్యాదిగా శుభ కార్యక్రమాలని నిషేధం కాబట్టి, అంటే ఆ కార్యక్రమాలు నిర్వహించడం బలీకృతంగా ఉండవు. మంచి ముహూర్తాలు ఉన్న కూడా ఆ సమయంలో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోలేము. ఇది చెప్పదని చూస్తున్నాం. కాబట్టి మనం ముందుగానే మంచి ముహూర్తాలు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకుంటే వాటిని ముందుగానే చూసి నిర్వహించుకోవడం మంచిది. నవనాయకులు ఈ ఫలితాలు తెలుసుకున్నాము. ఇప్పుడు జగల్లగ్నము, వర్ష లగ్నము, ఈ దీర్ఘకాలిక సంచార గ్రహాల సంచారం ఆధారంగా సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ 2 జగల్లగ్నం, వర్ష లగ్నం మైత్రి ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మైత్రి భావం పెంపొందుతుంది. వీరు ఒకరి కోసం ఒకరు ఉన్నట్టుగా ఇద్దరు ఎంతో మైత్రితో పనిచేస్తారు. ఒకరి కోసం ఒకరు ఉన్నట్టుగా ఇద్దరిని ఒకళ్ళొకరు పొగుడుకుంటూ ఎవరికి ఇబ్బంది రాకుండా కలిసిమెలిసి పనిచేస్తారు ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు. అట్లాగే ఈ పుణ్యభూమి పవిత్ర భారతదేశంలో కావలసిన ప్రాంతంలో కావలసినంత మేర వర్షపాతం అనుకూలంగా కురుస్తుంది. అవసరాలకు సరిపడినంత సంతృప్తికరంగా పంటలు ఫలిస్తాయి. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఎర్ర నేలలు, ఎర్ర ధాన్యాలు, ఎరుపు పంటలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి, లాభాలను అందిస్తాయి. తెల్లధాన్యాలు కూడా విరివిగా లభిస్తాయి, విరివిగా ఫలిస్తాయి, మంచి లాభాలను ఇస్తాయి. నల్ల నేలలు సామాన్యమైన ఫలితాలను మాత్రం ఇస్తాయి. ఈ సంవత్సరం మనకి మన రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ గుర్తించాలి, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలనా విషయంలో పాలకులు మంచి విఘ్నతతోటి అభివృద్ధి పదంలో పయనించడానికి చిత్తశుద్ధితో సాయశక్తులా కృషి చేస్తారు. గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు పెరుగుతాయి.
ప్రజలకు అందే కొన్ని తాయిలాలు తగ్గుముఖం పట్టవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. పాడి పరిశ్రమ, పంటలు, వ్యవసాయ రంగం ఉత్తేజంగా లాభదాయకంగా మనగలుగుతుంది. ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులు పరిస్థితులు పురోగమనంలో ఉంటాయి. అంటే మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవడం ద్వారా, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా అనారోగ్యపు వాతావరణాన్ని మనం దూరం చేస్తాము. అంటే ఈ సంవత్సరం దీని మీద అవేర్నెస్ వస్తుంది. చాలా మంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తారు. అంటే మంచి ఆహారాన్ని స్వీకరించవలసిన ఆవశ్యకతను తెలియజేసి మంచి ఆహారాలు తెలియజేయడం ద్వారా ఇలా ఆర్గానిక్ అంటే ప్రకృతి ద్వారా సేద్యం ద్వారా చేసే ఉత్పత్తులు వాడకం పెరగడం ద్వారా, రకరకాల ఈ గో ఉత్పత్తులు వాడటం ద్వారా, ఈ మార్గాల ద్వారా మంచి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. అట్లాగే మెడికల్ మాఫియా కొంత చుక్క ఎదురు కావచ్చు. ఈ సంవత్సరం మనకి మెడికల్ మాఫియాకి కొంత చుక్క ఎదురవుతుంది. అట్లాగే కొత్త రోగాలు, అంటువ్యాధులు ప్రబలినప్పటికీ వెంటనే అరికట్టబడతాయి. విష జంతువులు, కీటకాలు, సర్పాల వలన మాత్రం భయం పొంచి ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలో కావచ్చు, ఎక్కడన్నా కానీ మధువులు ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా ఉండడం చెందగిన చెప్పదగిన సూచన. ఉన్నత స్థానాలలో ఉన్న పాలకులు, అధికారుల మధ్య కొంత వైరుభావం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనమైన కార్యక్రమాలు సమన్వయంతో నిర్వహిస్తారు. సమిష్టిగా రాష్ట్ర దేశ ప్రయోజనాలను కాపాడతారు. అన్ని రంగాలలోనూ ఇతర దేశాలకు ఆదర్శనీయంగా వారికన్నా మెరుగైన స్థితిలో మనం ఉంటాము. ప్రపంచ దేశాల్లో ప్రత్యేకమైన గుర్తింపును కలిగి పొందుతాము. రక్షణ, విదేశీ వ్యవహార రంగాలలో ఉన్న కొన్ని లోటుపాట్లు, తప్పులు, బలహీనతలు అన్ని కూడాను సంస్కరించబడతాయి. ఆర్థిక రంగంలో ఉత్తేజంగా వెలుగుతుంది మనది. ఈ సంవత్సరం ఆర్థిక రంగం బాగా ఉంటుంది. రాజకీయ రంగం స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయంగా ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయో ఆర్థిక పరంగా అన్ని రకాల రంగాల్లోనూ విజయం సాధిస్తాము. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఆర్థిక పరంగా మంచి విజయాలను సవిచూస్తాము. స్టాక్ మార్కెట్ మంచి లాభాల బాటలో పయనిస్తుంది. కానీ జాగ్రత్తలు అవసరం. ఈ స్టాక్ మార్కెట్ అందరికీ లాభదాయకం కాదు. వారి రాశి చక్రం అనుసరించుకొని వారికి ఏ అనుకూలంగా ఉన్నాయో వారికి మాత్రమే అనుకూలిస్తుంది. మొత్తం మీద స్టాక్ మార్కెట్ మాత్రం లాభాలలో పయనిస్తుంది ఈ సంవత్సరం. క్రీడలు, సాంస్కృతిక విభాగాలలో మంచి విజయాలు సొంతమవుతాయి. కానీ కొన్ని అవకతవకలు కూడా, అక్రమాలు కూడా వెలుగు చూస్తాయి అన్నమాట. దీంట్లో మనకి విజయాలు సాధిస్తాము, కానీ వాటిలో కొన్ని అవకతవకలు జరగకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొన్ని అవకతవకలు, అక్రమాలు వెలుగు చూస్తాయి ఈ సంవత్సరం వాటిలో జరిగేవి. అలాగే అంతర్గతంగా ఇవి మనకు కొంత అపదిష్టగా చెప్పవచ్చు. కానీ దౌత్యపరంగా భారతదేశం విశేషమైన గౌరవాన్ని, ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇతర దేశాలతో, ప్రపంచ దేశాల్లో మనం పెద్దన్నగానే వ్యవహరిస్తాము. అందరికీ మనకే దిక్కు అన్నట్టుగా ఎటువంటి సమస్యలు వచ్చినా భారతదేశాన్ని ఆదర్శంగా మన యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి అన్ని దేశాల వారు ఎదురు చూస్తూ ఉంటారు. దౌత్యపరంగా ఇది మనకు గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు. ఉన్నత విద్య వ్యాపారంగా కొనసాగుతుంది. ఈ రంగంలో సంస్కరణలు ఉదాసీనంగా అమలు చేయబడతాయి. ఆధ్యాత్మికత ప్రజలలో వెల్లువిరుస్తుంది, కానీ ఆధ్యాత్మిక కేంద్రాలలో, వ్యవస్థల్లో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తుంది. ఇక్కడ వ్యాపార ధోరణి కొనసాగుతుంది. ఇదే విద్యా వ్యవస్థలో కూడా అనమాట. మనకి విదేశీ విద్య మోజు అనేది ఇక తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రానున్న 2, 3, 4 సంవత్సరాల్లో ఈ విదేశీ విద్య మీద మోజు తగ్గుతుంది. విదేశాలు మనకు అంత అనుకూలం కాదు. విదేశాలలో ఉన్న విద్యార్థులే మన దేశం చదువుకునే స్థితి రాబోయే జనరేషన్ లో జరుగుతుంది. అంటే రాబోయే అతి కొద్ది కాలంలోనే మనము విశ్వగురువుగా ఏర్పడతాము. మన దగ్గర విద్య నేర్చుకోవడానికి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చే పరిస్థితికి ఏర్పడుతుంది అతి త్వరలోనే. అట్లాగే ఈ సంవత్సరం కొంతమేర నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పడుతుంది. పరిశ్రమల విస్తరణ కొనసాగుతుంది. ఎందువల్ల అంటే గురు భగవానుడు, శని భగవానుడు కొలువై ఉన్న స్థితిగతులను బట్టి ఈ సంవత్సరం ఎక్కువ మందికి వృత్తి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. 100కి 80 మందికి ఏదో ఒక రకమైన ఉపాధి జరుగుతుంది. ఏదో ఒక పని చేసుకుంటారో ఆదాయ మార్గాలనే సమకూరుతాయి. అక్కడక్కడ కార్మికులకు యాజమాన్యం మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పుడే కూడాను అవన్నీ సమసిపోతాయి. కార్మిక చట్టాల్లో సవరణలు, వాటి ఫలితాలన్నీ కార్మికులు అందుతాయి. ఉద్యోగస్తులు ఈ సంవత్సరం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అన్ని రకాల బకాయిలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం వాళ్ళకి ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఏ రూపంలోనైనా కావచ్చు. ఉద్యోగస్తులకు, కార్మికులకు, వీళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనాలు ఈ సంవత్సరం చేకూరుతాయి. ఆర్థిక మోసాలు ప్రజరిల్లుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ ఫోన్ల ద్వారా ఓటీపీలు చెప్పడం అని, బ్యాంకుల ద్వారా రకరకాలుగా సైబర్ నేరాలు అనేవి చాలా ఉన్నాయి. వీటి ద్వారా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా సూచన. న్యాయ వ్యవస్థలో కొన్ని తీర్పులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రజల మన్ననలు కోల్పోతాయి. చూసిన వాళ్ళు ఏంద్రా బాబు ఇటువంటి తీర్పు ఇచ్చారా, ఇది కోర్టులేనా, న్యాయ వ్యవస్థనా అని నవ్వుకునే పరిస్థితి కొన్ని తీర్పుల వల్ల కలుగుతుంది. కానీ ఎమ్మటే ఆ న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది ప్రముఖులు, చిత్తశుద్ధి కలిగిన వారు వాటి యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ వాటిని పరిష్కరించి తిరిగి మళ్ళీ న్యాయ వ్యవస్థకు గౌరవాన్ని నిలబెడతారు. అట్లాగే ఈ సంవత్సరం పెద్ద పెద్ద తిమింగళాలుగా చెప్పుకున్న వారికి న్యాయస్థానాలలో చుక్కెదురవుతుంది. వాళ్ళందరూ కూడా బయటపడాల్సిందే. న్యాయ వ్యవస్థ ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ
తన గౌరవాన్ని కాపాడుకుంటుంది. ఎటువంటి లోటుపాట్లు ఉన్న ఇంతకాలం తప్పించి తిరిగే బడా ఎవరైనా తిమింగళాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కోర్టు ముందు తల వంచవలసిందే. కోర్టు తీర్పులు వాళ్ళకి చెంపపెట్టు అవుతాయి. ఇది కూడా గమనించదగిన సూచన. ఆర్థిక రాజకీయాల పరంగా సుస్థిరంగా కొంత అభివృద్ధిని ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా పొందుతాము. సినిమా రంగం కష్టాలతోనే కాలం గడుపుతుంది. సినీ కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సినీ రంగం కష్టాల్లో ఉంటుంది. అంటే సినిమా కొంతమంది వ్యక్తులకు మాత్రమే లాభాలు పంచిపెడతారు కానీ నిజంగా దాంట్లో కష్టపడే అందరికీ సక్రమంగా లాభాలు అనేవి అందవు. సినిమా రంగంలో పొందే లాభాలు ఏదో కొంతమంది వద్ద మాత్రమే కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి అందరికీ ఎప్పుడైతే అందజేయబడతాయో అప్పుడే సినీ రంగం బాగుపడుతుంది. అట్లాగా ఆన్లైన్లో విద్యా బోధనలో అభ్యాసాల పేరు మీద బాగా ఎక్కువగా కొనసాగుతాయి. వాటి ప్రయోజనాలు శూన్యము. విద్యా వ్యవస్థలో కొన్ని సంస్కరణలు ఖచ్చితంగా ఈ సంవత్సరం తీసుకురాబడతాయి. ఇది అత్యవసరం కూడాను. అట్లాగే సైబర్ నేరాలు పెరుగుతాయి. జాగ్రత్తలు అవసరం. అన్ని రంగాల్లో సైబర్ నేరాలు అంటే ప్రభుత్వ వ్యవస్థలో కావచ్చు, ప్రైవేట్ వ్యవస్థలో కావచ్చు, వారి యొక్క రహస్యాలు బయటపడే అవకాశము, వాటిని తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బంగారం ఒడిదుడుకులుగా ఉంటుంది. ఇది కొన్నా నష్టమే, అమ్మినా నష్టమే అనమాట. ఇది ఒక మాఫియా నియంత్రణ లాగా ఉంటుంది. తగ్గినప్పుడు ఎవరు తగ్గించమ్మడో, పెరిగితే మాత్రం రేటు పెంచి అమ్ముతారు అన్నమాట. ఇది ఈ బంగారం ఎప్పుడు ఒడిదుడుకులుగానే ఉంటది. మనకి అంత లాభదాయకం కాదు. బంగారంలో పెట్టుబడులు లాభదాయకం కాదు. అట్లా ఈ సంవత్సరం పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. జనాలందరూ కూడాను అన్ని ప్రాంతాలు సంచరించాలని, ఆధ్యాత్మిక క్షేత్రాలు, అన్ని రకాల క్షేత్రాలు ఇలా ఈ విధంగా దర్శించి మంచి అభివృద్ధిని పొందాలని, మంచి ఆధ్యాత్మికను పొందాలనే చిత్తశుద్ధితోటి ఎక్కువగా ఆధ్యాత్మిక కేంద్రాలు బాగా అభివృద్ధి చెందుతాయి. పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుంది. ఇది ఎప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే ఉంటుంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరువు. ఎవరికి లాభం కాదు. అమ్మినోడికి లాభం కాదు, కొన్నోడికి లాభం కాదు. ఇది ఎప్పుడు ఉంటుండనే ఉంటుంది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ లో అమ్మకాలు, కొనుగోలు కొంచెం ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్లాగే సహజం ఇది చెప్పాల్సిన పని ఏం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే అందుబాటులో ఉంటాయి. దానికి అనుగుణంగా కొనుగోలు శక్తి కూడా మనలో పెరుగుతుంది. నిత్యావసరాల రేట్లు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మన కొనుగోలు శక్తి కూడా పెరగడం వల్ల వాటిని చక్కగా మనం కొనడానికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. అనారోగ్యపు ఆహారాలు రావడం వలన చిన్న వయసులోనే ప్రాణాంతక వ్యాధుల బారిన పడి యువత బాధపడుతూ ఉంటుంది. ఈ యువత అనారోగ్యపు ఆహారం అలవాట్లు, అనేక రకాలైన పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి ఆహారాలు స్వీకరించడం ద్వారా ఆరోగ్యాన్ని పోగొట్టుకొని అనారోగ్యంతో బాధపడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఆరోగ్య అలవాట్లు మార్చుకోవాల్సిందిగా సూచన. అట్లాగే ఈ సంవత్సరం ఈ వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్థాయికి మించి రుణభారం వలన ఆర్థిక వ్యాపార సంస్థల అధిపతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు అప్పులు నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పులు చేయకపోవడమే మంచిది. స్థాయికి మించి అప్పులు చేయడం వల్ల ఏంటంటే ఆత్మహత్యలు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త. అట్లాగే ఈ సంవత్సరం మనకి అంతరిక్షంలో మంచి విజయాలు చూస్తాము. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ రంగాల్లో బాగా రాణిస్తాము. దేశం మంచి పురోభివృద్ధి సాగిస్తుంది. ఈ రంగాలలో ఉద్యోగ అవకాశాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అందరికీ ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా లభిస్తాయి. మొత్తం మీదగా ఈ నవనాయకులు, వర్షలగ్నము, జగల్లగ్నము, దీర్ఘకాలిక సంచార గ్రహాలు వీటన్నిటిని బట్టి చూసినప్పుడు ఈ సంవత్సరం మనకి మంచి శుభ ఫలితాలుగానే గోచరిస్తుంది. వ్యవసాయం బాగానే ఉంది. ఆర్థికంగా బాగానే ఉన్నాము. విదేశీ వ్యవహారాలు బాగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉన్నాయి. మెడికల్ ఆరోగ్య రంగంలో కూడా కొన్ని సంస్కరణలు వస్తాయి. ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అందే స్థాయికి వస్తుంది. ఎమ్మడబడి వాడికి ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యం చేసే పరిస్థితి ఈ సంవత్సరం నెలకొని ఉంటుంది. అట్లా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని రంగాలలోనూ ఈ సంవత్సరం సుభిక్షంగా ఉంటుంది. ఎటొచ్చి మనుషులంతా కూడాను ఈ సంవత్సరం ప్రభావం వల్ల, రాజు కుజుడు కావడం వల్ల కోపావేశాలతో నిండి ఉంటారు. మనం అందరం కూడా ఈ సంవత్సరం మనలోని కోపాన్ని, ఆవేశాన్ని సంస్కరించుకొని జాగ్రత్తగా మెసలడం ద్వారా, ప్రేమతోటి, సేవా తత్పరతోటి మలగడం ద్వారా అన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొని మన కార్యక్రమాల్లో విజయాన్ని సాధించి ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైన విజయాలు సాధించాలని ఆశిస్తూ మీ రాజవరపు వేణుగోపాల్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయాంతాం న్యాయేన మార్గేణ మహీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.